కొంప కూలి కనకమ్మ సచ్చి కాపుడుకు శేఖరు పదవోయ్. ఉన్న 2 బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలరా బాబు. വെള്ളം പോയല്ലോ. ഇനി ഞാൻ എന്ത് ചെയ്യും? ഇത്രയും ഓടി വന്നിട്ട്. ചേട്ടാ, വെള്ളം ഇത്ര പെട്ടെന്ന് പോയത്? చేట అంటే కాంపిటీషన్ బోట్ కాదు కదా. ఈ మలయాళం కూడా ఏంట్రా బాబు, ఒక ముక్క అర్థం కావట్లేదు. పుల్లి కూడా పుదియ ఆళా? నాకు మలయాళం రాదండి. ఐ డోంట్ నో మలయాళం. ఐ యామ్ ఎ తెలుగు మ్యాన్. ఓ అదేయో. അപ്പൂപ്പാ, അപ്പൂപ്പാ ഒന്ന് വേഗം വന്നേ. എന്താ കുട്ടി, എന്താ കാര്യം? കോളേജ് വെള്ളം പോയി അപ്പൂപ്പാ. എന്നെ നക്കരെ കൊണ്ട് വിടാവോ? അതിനെന്താ, വിടാലോ. കേറിക്കോ. പുള്ളിക്ക് എവിടെയാ പോകേണ്ടത്? കോളേജിലേക്കാ? എസ് ജി കോളേജ്. എസ് ജി കോളേജിലോ? ഞാനത് കോളേജിലാണ് പഠിക്കുന്നത്. വരൂ, ഇതിൽ പോവാം. വന്നോളൂ. കം. సారీ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. ఆడుండేది ఏ ఫ్లోర్ రా? థర్డ్ ఫ్లోర్ అన్నా. కళ్ళు కనపట్లేదురా సార్? నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ కడతాలి సార్. తీసుకురా, నీ బాగుంటాయి. ఉడికిచ్చే ఏంట్రా అదోగోలా? వ్యాలంటైన్స్ డే అన్న, ఈ దినం కోరి చేతిలో పువ్వు పెడితే ప్యార్ పక్కా అన్నట్టు. చల్ తీబే, ఇటువంటి నేను నమ్మను. తిన్నదరక్క చేసే ఐటమ్స్ ఇవన్నీ. పదండి. ఈ రోజు మా అశోక మెట్రోపాలిటన్ మాల్లో షాపింగ్ చేసిన వాళ్ళలో ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ టోకెన్ నంబర్ 153. ఏందని అట్లా చూస్తున్నావు? ఫస్ట్ స్టాప్ లో చూసిన అమ్మాయిరా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావణి. వదిన పేరు శ్రావణ్ అంటానా? చాలా బాగుంది కదరా? అవునా. మీరు గెలుచుకున్న ఈ 25,000 గిఫ్ట్ మనీని మీరు ఏం చేయబోతున్నారు? నా తరపున మీరే ఏదైనా ఆర్ఫనేజ్ కి ఈ మనీ డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇంత మంచి గిఫ్ట్ అనాథ పిల్లలకి ఇస్తున్నా మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఏమైపోతున్నారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అన్నా, బాయ్ ఫ్రెండ్ కూడా లేడంట్రా? పోనీ మీరు ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటారో తెలుసుకోవచ్చా? బేసిక్ గా తనకి సున్నితమైన మనసు ఉండాలి.
ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే గాంధీజీ ఫాలోవర్ అయి ఉండాలి. కళల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వదిన ఎక్స్పెక్ట్ చేసింది ఏది మన దగ్గర లేదన్నా. మ్యాచ్ అవుతుంది, వదిలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, నీ బెలూన్ వదిన పట్టుకుంది. అన్న వదిన చేతిలో నీ పువ్వు ఉంది అంటే నీ లవ్ పక్కా. చూపే అన్న గసుంటి నమ్మడు. ఇప్పుడు నమ్ముతున్నాను బే. వదిన వెళ్ళిపోతుంది. ఇట్స్ లక్కీ డే. అయ్యో ఏడుకుంటా పడా. నా పేరు బబ్లు అండి. బబ్లువు నో రూమ్ కిందకు వచ్చావు? నీకు కావాలని రాలేదండి. నేను ఆ రూమ్ పేపర్ల కోసం వచ్చానండి. అవి గాలికి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాయండి. అవి నేను ఏరుకుంటూ వస్తున్నానండి. సరిగా మీరు పడిపోతుంటే నడు విరిగిపోద్దని పట్టేశానండి. మార్నింగ్ చెప్తే ఏ అవుతుందో తెలుసా? తెలుసండి, చంపేశారు. నీ మర్డర్ అయిపోతున్నానని నాకు పెద్ద దిగులుగా లేదండి. కానీ నా చెల్లెని తలుచుకుంటే నాకు కొంచెం పెయిన్ లైట్ గా. మధ్యలో మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? అది ఎక్కడికి రాలేదండి. పాపం గుడ్డిది, బ్లైండ్. నేను ఉద్యోగం సంపాదించి షారుఖ్ ఖాన్ లాంటి ముగ్గురిని తీసుకొస్తానని మాటిచ్చాను. కానీ నా లైఫ్ మధ్యలోనే మస్ అయిపోద్దని నేను ఊహించలేదు. దరిద్రం. సరే సరే ఆపు, నేను ఎవరికి చెప్పాను కానీ. ఓకే, నువ్వు వెళ్ళు. నిజమా అండి? ఐ సెడ్ గో. మీరు 2 జీవితాలు నిలబెట్టేసారు తెలుసా అండి? తెలుసు. అవుట్. వెళ్ళొస్తానండి. మేడం మెంటాలిటీ మంచిది కాబట్టి సరిపోయింది. ఇదిగో చూడు. ఏంటండి? నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, ఓకే? ఓకే 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 ఓకే. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది.
నో డౌట్ ఈ ఫోటో తేడానే